యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి. సామెతలు 29వ అధ్యాయంతో పాఠం ప్రారంభించుకుందాము. ఎన్నిసార్లు గద్దించినా లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవుతాడు. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషిస్తారు. దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుస్తారు. ఒక వ్యక్తి మొండికెత్తినప్పుడు దేవుడతన్ని అనేక విధాలుగా గద్దిస్తాడు. అయితే దేవుని గద్దింపునకు లోబడాలి, లేకపోతే హఠాత్తుగా నాశనం ముంచుకొస్తుంది. భక్తిహీనులు పరిపాలకులైతే వారు ప్రజా సమస్యలను పరిష్కరించజాలరు. ఒక దేశాన్ని గాని ఒక జాతిని గాని సమర్థవంతంగా పరిపాలించాలి అంటే దేవునియందు భయభక్తులు గలవాడై ఉండాలి. క్రీస్తునందు దేవుడు వివిధములైన వరాలను విశ్వాసులకు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలైన కొందరికి పరిపాలనా దక్షత ఇవ్వబడుతుంది. నీతిమంతులు ప్రజాసేవకు తగినవారు. దుష్టులు నేర చరిత్ర గలవారు పరిపాలకులైతే దేశం పాడైపోతుంది. 4వ వచనం, న్యాయమును జరిగించుట వల్ల రాజు దేశానికి క్షేమం కలుగచేస్తాడు. లంచాలు పుచ్చుకునేవాడు దేశాన్ని పాడు చేస్తాడు. దావీదు మంచి రాజు, దేవునియందు భయభక్తులు గలవాడు. అయినా అతనిలో ఎన్నో బలహీనతలున్నాయి. యేసుక్రీస్తు రాజులకు రాజు, ఆయనలో ఎట్టి బలహీనత లేదు. ఆయన తిరిగి వస్తేనే కాని లోకములోని సమస్యలకు పరిష్కారం ఉండదు. ఆయన వస్తాడు, ఈ లోకమంతటికీ తీర్పు తీరుస్తాడు. అయితే అంతకు ముందే సంఘం ఎత్తబడుతుంది. ఆయన తన సంఘానికి ఇచ్చిన వాగ్దానమిది. లంచగొండితనం అంతటా ఉన్నది, కాని యేసు ప్రభు స్థాపించబోయే రాజ్యంలో లంచగొండితనం మచ్చుకు కూడా కానరాదు. యేసు రాజ్యంలో నీతి నివసిస్తుంది. 5వ వచనం, తన పొరుగువానితో ఇచ్చకములాడేవాడు అతణ్ణి పట్టుకోటానికి వలవేసేవాడే. ఎవడైనా సత్కార్యము జరిగిస్తే ప్రజలు అతణ్ణి మెచ్చుకుంటే మంచిదే. ఒక వ్యక్తిలోని మంచితనాన్ని ప్రజలు గుర్తించడం ఎంతో మంచిది. బహిరంగమందు కొందరిని ప్రశంసించటం కూడా సమంజసమే. కాని ఎవడైనా ఇచ్చకపు మాటలాడి నిన్ను శోధిస్తే, నిన్ను పొగడ్తలతో ముంచి ఎత్తితే అది నీకెంతో కీడు. మోతాదుకు మించి నీ చేత తేనె తాగిస్తున్నాడు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. కొందరికి పొగడ్తలంటే ఇష్టం. ఒక వ్యక్తి ద్వారా ప్రయోజనం పొందటానికి, అతన్ని వలలో వేసుకోవడానికి ఈ విధంగా ఇచ్చకాలు పలుకుతాడు. 10వ వచనం, నరహంతకులు నిర్దోషులను ద్వేషిస్తారు. అట్టివారు యథార్థవంతుల ప్రాణమును తీయాలని చూస్తారు. సహోదరుణ్ణి ద్వేషించేవాడు హంతకుడే. కత్తి చేబూని మనిషిని చంపనక్కర్లేదు. ద్వేషం హత్యతో సమానం. దేవుని వాక్య ప్రకారం తన స్వంత సోదరుణ్ణి చంపిన మొదటి హంతకుడు కయీను. హత్యాభావన కయీను హృదయంలో మొదలైంది. ఆలోచన క్రియారూపం దాల్చింది. అతడు హేబెలును చంపాడు. దేవుడు ఆదాము హవ్వలను సృజించినప్పుడు వారిలో ఏ కళంకమూ లేదు, ఏ పాపమూ లేదు. వారు పడిపోయినప్పుడు వారు చేసిన పనేమిటి? లోకానికి ఒక పాపిని కని ఇచ్చారు. అతని పేరే కయీను. ఆదాము హవ్వల సంతానానికి ఆదాము హవ్వల పోలికలే వచ్చాయి. ఈ పాపుల ప్రథమ తరానికి మొదటివాడే కయీను. కయీను పుట్టినప్పుడే అతని హృదయంలో ద్వేషం, హత్య ఉన్నాయి. 11వ వచనం, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుస్తాడు. జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దాన్ని చూపడు. మూర్ఖుడు తెలివి తక్కువగా మాట్లాడతాడు. తన మనస్సులో ఉన్నదంతా చెప్పేస్తాడు. జ్ఞాని ఆచి తూచి మాట్లాడతాడు. 12వ వచనం, అబద్ధాలను ఆలకించే రాజునకు ఉద్యోగస్తులంతా దుష్టులుగా ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణలో పెంచాలి. బాలుడు పెరిగి పెద్దవాడై మంచి మాదిరి కనపరుస్తాడు. సహజంగా పిల్లలు తమ తల్లిదండ్రులను అనుకరిస్తారు. అలాగే ప్రజలు రాజును అనుకరిస్తారు. అధికారి క్రింద పనిచేసేవారు అధికారిలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. యథా రాజా తథా ప్రజా. 14వ వచనం, ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీరుస్తాడో
ఆ రాజు సింహాసనం నిత్యముగా స్థిరపరచబడుతుంది. దరిద్రులకు దిక్కులేని వారికి సహాయం చేసే రాజు ప్రజల సహకారంతో బహుకాలం రాజ్యమేలుతాడు. 17వ వచనం, నీ కుమారుణ్ణి శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరుస్తాడు, నీ మనస్సుకు ఆనందం కలుగచేస్తాడు. క్రమశిక్షణ ఎదుగుతున్న పిల్లలకు ఎంత ముఖ్యమో ఇక్కడ మరొకసారి పేర్కొనబడింది. 18వ వచనం, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. ఈ వచనానికి పాఠాంతరం ఉన్నది. దర్శనము లేని చోట ప్రజలు నశిస్తారు. ధర్మశాస్త్రమును అనుసరించేవారు ధన్యులు. ఇంతకు దర్శనమంటే ఏమిటి? దర్శనం అనగా ఆధ్యాత్మిక అవగాహన. విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ అట్టి దర్శనం కలిగిస్తాడు. ఈ దర్శనం దేవుని వాక్య సత్యానికి అనుగుణమైనది. వాక్యానికి భిన్నమైన దర్శనం సైతానీయమైనది. 1 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం, బాలుడైన సమూయేలు ఏలీ ఎదట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమవటం అరుదు. ప్రత్యక్షం తరచుగా తటస్థించటం లేదు, అనగా దర్శనం లేదు. దేవుని వాక్యం బోధించేవారు లేరు. వాక్యాన్ని అర్థం చేసుకొని చెప్పగలిగిన వారు లేరు. అందుకే దేవుడు సమూయేలును లేపాడు. అట్టి గొప్ప భక్తుణ్ణి కన్న హన్నా ధన్యురాలు. యెహోషువ కంగారు పడ్డాడు. అక్కడ ఉన్న వారిలో కొందరు ప్రవచిస్తున్నారట. మోషే ఏమన్నాడు? సంఖ్యాకాండం 11వ అధ్యాయం 29వ వచనం, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక. ఆత్మల సంపాదన ఎంతో ముఖ్యం. ఆత్మల వివేచన అంతకంటే ముఖ్యం. అనగా దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, ఉన్నది ఉన్నట్టు బోధించాలి. ఈ అధ్యాయంలోని సామెతలు హిజ్కియా అనుచరులు ఎత్తివ్రాసినవి. అన్ని సామెతలు సొలొమోనువే, అందులో ఏమాత్రమూ సందేహం లేదు. ఇప్పుడు 30వ అధ్యాయంలోకి రండి. ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనది. దేవోక్తి అనగా యాకె కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఈ మనుష్యుడు ఈతీయేలుకు ఉక్కాలుకు చెప్పిన మాట. నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందలేదు. ఆకాశమునకెక్కి మరల దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసునా? ఆగూరు ఎవరు? అతడు ఒక భక్తుడు. ఆగూరు అంటే హీబ్రూ భాషలో సమకూర్చేవాడు అని అర్థం. ఇతని తండ్రి పేరు యాకే. యాకే అంటే భక్తుడు అని అర్థం, అనగా భక్తుడు సమకూర్చిన జ్ఞానోక్తులు. గమనించారా? ఈ ప్రశ్నలన్నీ యోబు దేవుణ్ణి అడిగినవే. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం, పరలోకములో ఉన్న మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవ్వడూ లేడు. అందుచేత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలవాడు యేసు ప్రభువు తప్ప మరెవ్వరూ లేరు. ఎంత శాస్త్రవేత్త అయినా ఈ ప్రశ్నలకు అవాక్కైపోవలసిందే. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. భూమి నిరాకారముగానూ శూన్యముగానూ ఉండింది. దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుతున్నట్లు చెప్పబడింది. బహుక్లుప్తంగా 3 మాటల్లో దేవుడు సృష్టి వృత్తాంతం చెప్పేశాడు. యోబు 38వ అధ్యాయం 4వ వచనం, దేవుడు ప్రశ్నిస్తున్నాడు, యోబు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పు. ఇదే ప్రశ్న దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. గాలిని దేవుడు పిడికిలితో పట్టుకోగలడు. నీళ్లను బట్టలో మూటకట్టగలడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం, గాలి తనకిష్టమైన చోట విసురుతుంది. అది ఎక్కడ నుండి వస్తున్నదో ఎక్కడికి పోతున్నదో ఎవరికీ తెలియదు. 5వ వచనం,
దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, అనగా దేవుని వాక్యము సత్యమని రుజువు చేయబడింది. ఆయన మాటలతో ఏదీ చేర్చవద్దు, ఆయన నిన్ను గద్దిస్తాడేమో, అప్పుడు నీవు అబద్ధికుడివవుతావు. దేవుని వాక్యము పవిత్రమైనది, స్వచ్ఛమైనది, శుద్ధి చేస్తుంది, మురికిని పోగొడుతుంది. దేవుని వాక్యము ఆధ్యాత్మికమైన సబ్బు. దేవుని వాక్యాన్ని మార్చకూడదు, దానికేమీ చేర్చకూడదు, అందులో నుండి ఏదీ తీసివేయకూడదు. 7వ వచనం, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచు. పేదరికమైన ఐశ్వర్యమునైనా నాకు దయచేయవద్దు. తగినంత ఆహారం నాకు అనుగ్రహించు. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అని తోలనాడతానేమో, లేదా బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషిస్తానేమో. నాకు ఐశ్వర్యము వద్దు, పేదరికము వద్దు, మధ్యస్థంగా నన్ను ఉండనియ్యి. 12వ వచనం, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము గలదు. తమకు తామే భక్తులమైనట్లు నటిస్తారు, మతపు ముసుగులో దాక్కుంటారు. కాని యేసుక్రీస్తు యొక్క రక్తములో కడుగబడనిదే వారు దేవుని దృష్టిలో పరిశుద్ధులు కాలేరు. 15వ వచనం, జలగకు ఇయ్యి ఇయ్యి అనే కూతుళ్ళు 2 తృప్తిపడనివి 3, చాలును అని పలుకనివి 4. అవేవనగా పాతాళము అనగా షయోల్, కనని గర్భము, నీటి కొరకై దప్పిగొన్న భూమి, చాలును అనని అగ్ని. ఇంద్రియ నిగ్రహం ఎంతో అవసరం. సంతుష్టి సహితమైన దైవభక్తి ఉండాలి. అంశాలు ఇక్కడ చెప్పబడినవి. ఆయనకే కాదు, మనకు కూడా తెలియవు. పక్షిరాజు జాడను ఎవరు కనిపెట్టగలరు? అలాగే బండమీద పాము, నడి సముద్రమున ఓడ, అలాగే స్త్రీ జాడను పురుషుడు కనిపెట్టలేడు. యువకులు ప్రేమ పేరుతో కొందరు అమ్మాయిల వెంటపడి చేసే వెకిలి చేష్టలు గమనించండి. ఆగూరు చెప్పిన మాట వాస్తవం. కన్యకతో యువకుని జాడ అర్థం చేసుకోవడం ఎవరికీ తరం కాదు, వారికే అర్థం కాదు. 21వ వచనం, భూమిని వణికించేవి 3 కలవు, అది మొయ్యలేనివి 4 కలవు. అవేవనగా రాచరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. ఒక బానిస రాజైతే ఎలా ఉంటుంది? యెరోబాము దీనికి దృష్టాంతం. అతడు మూర్ఖుడై తెలివిమాలిన పనులు చేశాడు. యెరోబాము ఇశ్రాయేలు ఉత్తర రాజ్యానికి మొదటి రాజు. మూర్ఖుడికి కడుపు నిండా తిండి పెడితే ఏమవుతుంది? వెర్రివాడైన ధనికుని ఉపమానం మీరు వినలేదా? నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు అని చెప్పి ఆ రాత్రికి రాత్రే ప్రాణాలు కోల్పోయాడు. కంటకురాలైన స్త్రీకి పెండ్లైతే ఎలా ఉంటుంది? దానికి వ్యాఖ్యానం అనవసరం. ఆమె కంటకురాలు, ఆమె అతనికి సంకటం. ఆమె ఒక ముల్లు, అతన్ని గుచ్చుకుంటుంది, పొడుస్తుంది. దాసిది యజమానురాలికి వారసురాలైతే ఎలా ఉంటుంది? గర్వంతో కన్నుగానక ప్రవర్తిస్తుంది. ఇప్పుడు 24వ వచనం నుండి జంతు ప్రదర్శనశాలలోకి వెళ్ళుదాము. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలములేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకుంటాయి. ఇక్కడ చెప్పబడ్డ జంతువులు 2 వర్గాలుగా విభజింపబడినవి. ఒక పాపి ప్రభువు దగ్గరికి వస్తాడు, అయితే పరిశుద్ధుడు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా బ్రతుకుతాడు. చీమను చూడండి. చీమలను గురించి ఇంతకు ముందే మనం పాఠం నేర్చుకున్నాము. భవిష్యత్తును గురించి సిద్ధపడడం ఎలాగో మనకు చీమలు నేర్పుతాయి. మరణానంతరం మనం పరలోకానికి వెళతాము, అందుకోసమై ఇక్కడే సిద్ధపడాలి. నిత్యత్వం కోసమై మనమంతా ఆయత్తపడాలి. ఇదే సత్యాన్ని చీమ మనకు నేర్పుతుంది.
హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం ఎవ్వరూ మరిచిపోకూడని వచనం. మనుష్యులు ఒక్కసారే మృతి పొందాలని నియమించబడింది. ఆ తరువాత తీర్పు జరుగుతుంది. దేవుణ్ణి ఎదుర్కొనడానికి సిద్ధపడాలి. సామెతలు 30వ అధ్యాయం 26వ వచనం. చిన్న కుందేళ్లు బలం లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకుంటాయి. ఈ కుందేళ్లు విచిత్రమైనవి. వీటి తోకలు చాలా కురచ, చెవులు గుండ్రంగా ఉంటాయి. ఇవి చాలా బలహీనమైన జంతువులు. బండ సందుల్లో దాక్కుంటాయి. లేవియకాండంలోని జాబితాలో ఇవి నిషిద్ధమైన జంతువులు. చిన్న కుందేలులాగే మానవుడు నిస్సహాయుడు, బలహీనుడు. మనము పాపులము, నిస్సహాయులం. 61వ కీర్తన 2వ వచనంలో దావీదన్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఈ కొండ ఎవరో కాదు, యేసుక్రీస్తే. సామెతలు 30వ అధ్యాయం 27వ వచనం. మిడతలకు రాజు లేడు, అయినా అవన్నీ పంక్తులు తీరి సాగిపోతాయి. మిడతలు యోవేలు గ్రంథంలో కనిపిస్తాయి. ప్రకటన గ్రంథంలో కూడా మిడతలున్నాయి. ఇవి మొక్కలను, ఆకులను తినేస్తాయి. ఈ మిడతలకు రాజు లేడు, అయినా అవన్నీ పంక్తులు తీరి పంట పొలాలపై దాడులు చేస్తాయి. అయితే మనకు రాజు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. 1 కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయ, కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకునేవారు కారా? పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. మనల్నందరినీ ఒక్క శరీరంగా రూపొందిస్తున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మిడతలు మనకు నేర్పే పాఠమిదే. 28వ వచనం. బల్లిని నీవు చేతితో పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉంటుంది. ఇది ఇంటి బల్లి. నున్నని గోడలపై కూడా తిన్నగా నడవగలదు. కప్పుల క్రింద అంటిపెట్టుకొని ప్రాకగలదు. ఈ బల్లి విశ్వాసపు పట్టు ఎలాంటిదో మనకు నేర్పుతుంది. మనము పరలోకములో దివ్య భవనాలలో సంచరించగలం. 2 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం. పౌలుతో మనము కూడా చెప్పగలిగిన మాట, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోయే ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకుంటున్నాను. అదే మాట ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పౌలు అంటున్నాడు, మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను. ఇప్పుడు ఈ జంతువుల గుంపులో 2వ భాగానికి వస్తున్నాము. 29, 30 వచనాలు. డంబముగా నడిచేవి 3 ఠీవితో నడిచేవి 4 కలవు. అవేవనగా, ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహం. సింహము నేరుగా వెళ్తుంది, అది ఏ మృగానికి భయపడదు. మనము కూడా అలాంటి ధైర్యం కలిగి జీవించాలి. అపొస్తల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. నా ప్రాణమును నాకెంతమాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవటం లేదు అన్నాడు పౌలు. సామెతలు 30వ అధ్యాయం 31వ వచనం. షోణంగి కుక్క అనగా ఇది యుద్ధాశ్వం. మేకపోతు తన సైన్యమునకు ముందు నడుస్తున్న రాజు. షోణంగి కుక్క అనగా యుద్ధాశ్వం, అలసట లేకుండా పరిగెత్తుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1, 2 వచనాల్లో ప్రభు అన్నాడు, మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ పందెమును ఓపికతో పరుగెత్తుదాము. మేకపోతును చూడండి, ఇది అడవి మేక. ఇది ఎంత ఎత్తుకైనా ప్రాకిపోగలదు. మనము కూడా అలాగే ఉండాలి. దైవాశీస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.